పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి, హలో, దేవుడు అహంకారులను ఎదిరించి ఎవరికి అనుగ్రహిస్తాడట? పిల్లలు మాట వింటున్నా, పిల్లలు ఎందుకు వింటారు? వినట్లేదంటే కారణం ఏంటి? ఎవరు దానికి బాధ్యులు? బైబిల్ ఏం చెప్తుంది ప్రియులారా? చూడండి 6వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగవుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. కొట్టు చంపలే గట్టిగా. పిల్లలు దేవుని సన్నిధిలో దీర్ఘాయుష్మంతులై ఆశీర్వదించబడాలంటే తల్లిదండ్రులను ఏం చేయాలంటండి? సన్మానించాలంట. తండ్రులకి ఏం చెప్తున్నాడు? తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. రోజు అడిగిందల్లా ఇచ్చి ఒకసారి రే నీకు ఇచ్చి పెట్టి నీకు ఏం అలింగాటలేదురా, ముప్పొద్దులా తిని దూడపోతలా నిద్రపోతున్నావని దబ్బి బేకావనుకో, నిన్ను కూడా బేగుతాడు వాళ్ళు లేచి. పెట్టు, కొట్టు, తిట్టు, ఏం చేయాలమ్మా? ప్రభు శిక్షలో బోధలో. నువ్వు ప్రార్థనకు వస్తావు, నువ్వు బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటావు, నీ పిల్లల్ని బైబిల్ పట్టించి మందిరానికి దేవు. ఉదయాన్నే స్తుతులు ప్రార్థన ఉండదు, ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండదు. అదేమంటే అందరూ వస్తే కదా కుటుంబ ప్రార్థన అంటావు. అందరూ వస్తే ఏం రాకపోతే నీ పిల్లలతో పెట్టుకో. నువ్వు చిన్నప్పటి నుంచి నేర్పించాలా పిల్లల్ని ప్రభు బోధలో శిక్షలో. నిన్న ఒక తల్లి తన కొడుకు చెప్పిందంట, నాన్న ఎవరన్నా డాడీ చూస్తే ఇబ్బందేమో, కొంచెం దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళరాదా అంటే, మమ్మీ ఏదేమైనా సరే రాజీ పడను, వెళ్తే ఆదరణకర్తకే వెళ్తా, గంట లేట్ అయినా అక్కడికే వెళ్తా, కొట్టినా కొట్టించుకుంటా, అటో ఇటు అంతే తేల్చుకుంటా. యేసు ప్రభువే దేవుడు, కొట్టు, స్తోత్రం చెప్తూ కొట్టు. తల్లికి కూడా జ్ఞానోదయం నేర్పేటట్టు బిడ్డకి ఎక్కడ అలవాటు అయింది? తల్లి చెప్పిన బోధ తల్లికి చెబుతున్నాడు, నేర్చుకున్న బోధ. నేను ఇక్కడికే బోధ, ఏదేమైనా సరే ఇంక వెనకాడేదే లేదు అంతే. ఇప్పుడు చాలామంది భర్తలు రాకుండా భార్యలు వచ్చారు, తల్లిదండ్రులు రాకుండా పిల్లలు వచ్చారు, పిల్లలు రాకుండా తల్లిదండ్రులు వచ్చారు. ఎవరైతే వచ్చిన వారు దేవుడిని సన్నిధిలో రక్షించబడిన వారు ఉన్నారో వారు ఏడ్చే ఏడుపు, కార్చే కన్నీళ్ళు, చేసే ఉపవాసాలు వ్యర్థం కాకుండా ఏ విషయమునైతే దేవుని సన్నిధిని కన్నీరు కార్చామో, ఏమండి మన కన్నీటికి కారణమైనటువంటి వారిని మరలా తీసుకొచ్చి నా దేవుడు ఆయన ఎదుట నిలబెట్టునుగాక, అట్టి కార్యము జరుగునుగాక. మొదట అందరూ రక్షించబడరు ఒకేసారి, అందరూ పరిపూర్ణులు అవరండి. అందుకే మీలో ఎవరైతే బలహీనులుగా ఉంటారో వారిని బలపరచమని ఉంది. అందరూ పరిపూర్ణులు అవ్వరు, అందరికీ తెలియదు వాక్యము కదా. ఎవరైతే మొదట దాన్ని తెలుసుకున్నారో, ఎవరైతే దాన్ని మొదట అంగీకరించారో వారి ద్వారా ప్రారంభించబడిన రక్షణ కార్యము ప్రభువునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారి రక్షణ పొందుదురు. కొట్టు చప్పట్లు స్తోత్రాలు చెప్తూ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అది ప్రియులారా, ఎందుకంటే సగం అటు సగం ఇటు కాదు, అది కొంచెం ఇది కొంచెం చేసి అంతా అయిపోయిన తర్వాత చేతులు గాలేక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం అమ్మా? ఏం ప్రయోజనం ఉండదు. ఉండగానే తెలియాలా, భార్య ఎంతో కష్టపడి భర్తకి లోబడి వండి పెట్టి చేస్తూ ఉంటే పెట్టే టార్చర్కి రక్షించబడిన ఫ్యామిలీయే, దేవుని దగ్గరకు వచ్చిన వారే, మొదట నిలబడిన వారే, ఎంత దర్శనం చెప్పిన వారే, కానీ ఆ ఒక్క విషయంలో మార్పు లేదు. టార్చరు. ఎందుకంటే అటు ఇటు ఉంటారు, ఇటు అటు ఉంటారు. నేను చెప్పింది అక్కడ సంఘటన ఏమండి, భయంకరమైన టార్చర్ తట్టుకోలేక మరి సహించమనే మనం చెప్తాం, సహనం కోల్పోయి వెళ్ళిపోయింది. ఏమండి, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? కాలక ముందే అర్థం చేసుకోవాలా, తెగేదాకా తెచ్చుకోకూడదు. ఎవరైనా భర్త అయినా భార్య అయినా పిల్లలైన సహనాన్ని పరీక్షించుకోకూడదు. అంతగా తలకాయలు పగలగొట్టుకొని ఒళ్ళు విమానం మోత మోగేదాకా తెచ్చుకోకూడదు. ఎందుకనంటే దేవుని సన్నిధి ఒకసారి చెప్పే కదా,
ఒక గురువు దగ్గరికి వెళ్ళి, యోగి దగ్గరికి, అయ్యా రోజు గొడవేనంటే ఆయన ఒక తాయిత్తు ఇచ్చాడంట. ఆ తాయిత్తు మంత్రం ఏమో కానీ 4 రోజులు బ్రహ్మాండంగా బతికారంటండి. ఇంటికి వచ్చిన తర్వాత ఏమండి చాలా సంతోషంగా ఉండి 4 రోజుల తర్వాత, గురువుగారు మీరు ఇచ్చిన తాయెత్తు మహిమ మీరు చెప్పినట్టే 4 రోజులు నా పంటి కింద పెట్టుకున్నానయ్యా, మా ఇంట్లో గొడవలే లేవందంట. 2వ తాయెత్తు కోసం వచ్చింది ఆవిడ. ఆయన అన్నారంట, నేను ఇచ్చిన తాయిత్తులో మహిమ లేదమ్మా, తాయిత్తుని నీ నోటి పళ్ళ దగ్గర పెట్టుకున్నావే అదే మహిమ, నీ నోటిని భద్రంగా ఉంచుకోను అన్నాడు కదా, అందుకని నువ్వు మాట్లాడకుండా ఉన్నావు కాబట్టి ఆయన నిన్ను కొట్టకుండా ఉన్నాడమ్మా, గొడవలు లేకుండా ఉన్నాయి. నువ్వు ఎదురు మాట్లాడి ఆయన మాట్లాడి కొడతావా అంటే మన రెచ్చగొట్టి కొట్టించుకున్నట్టే కదా. కొడతాను అన్నప్పుడు సర్లే కొడితే ఏం చేస్తాను అనుకొని తల ఉంచుకొని పోతే తర్వాత చూసుకో. వాళ్ళు కూడా వినే టైం ఒకటి ఉంటుంది, ప్రతి మనిషికి ఒక సమయం ఉంది. నీ సమయం వచ్చినప్పుడు నువ్వు ఉపయోగించుకోవాలా, అంతేగాని మనిషి కోపం వచ్చినప్పుడు దాన్ని రెచ్చగొట్టుకుంటే ఏమండి కోపము రేపొకడే. పిల్లలను కూడా అంతే, ప్రభు శిక్షలో ఏం చేయాలరా, బోధలో పెంచాలా. అక్కడ ఉందా లేదా నా మాట, దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె మీ శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండడి. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. కొట్టు చాపట్లు స్తోత్రం స్తోత్రం. ఈ వారం రోజులు మనం ఎట్ట చేసుకోవాలంటే అండి, దాసులారా ఏమండి మీ యజమానులు, ప్రస్తుతానికి యజమానులు ఎవరు? మేమే. దాసులు ఎవరు? మీరే. మనమందరం దాసులు ఆయన. అందుకని మీ మీద నేను బరువులు పెట్టట్లా, రెహబాములాగా భారమైన బరువులు పెట్టట్లా, చేయగలిగిన అక్కడ ఉంది, నాది కాదు. అయితే దాసులారా మీ యజమానులకి లోబడి మనుషులకు కనబడవలనని కాక దేవునికి సేవ చేసినట్టుగా మీ యజమానులకు మీరు సేవ చేసి నమ్మకంగా ఎక్కడ ఉండాలి? 3 రోజులు ఏడుండాలా? పగల వ్యాపారాలు చేసుకొని సాయంత్రం వచ్చి కలుద్దాం, మధ్యాహ్నం వచ్చిపోదాం, పగల తోడేలకు పోయి పగల యార్డుకు పోయి, నేను క్రైస్తవునిరా, ఆదరణకర్త బిడ్డనరా, లెక్క చేయను. 3 రోజులు నాకు వ్యాపారం అవసరంలా, డబ్బులు అవసరంలా, దేవుడు ఉండాలా. బతుకంతా కష్టపడే కంటే ఊడికి చేసే కంటే 4 రోజులు దేవుని పనిచేసి శబాష్ అని అనిపించుకో. నా చేత కాదు, యేసయ్య చేత. నా బిడ్డ నా కొరకు నష్టపోయింది కాబట్టి ఏం చేస్తూ ఉన్నాను, నేను ఆ బిడ్డను ఆశీర్వదించాలి. కొట్టు చేపట్లే గట్టిగా. కనికరము చూపుటయు మేలు చేయుటకు ఆయనకి ఇష్టమైన కార్యం అట. ఆ కనికరం పడాలిగా. కనికరం ఎప్పుడు అవసరం? అవసరాన్ని బట్టి, బాధ ఉన్నప్పుడు, తప్పు జరిగినప్పుడు దయతో నా యందు కనికరించి. దావీదు తప్పు చేశాడు, నాతాను వచ్చి చెప్పాడు, ఏమన్నాడు? ఒప్పుకుంటివి కనుక చావకుండా నీవు కనికరించబడితే. కొట్టు చాపట్లు స్తోత్రం.